కాలేదు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు. తను స్పృహలోకి వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. వెంటనే తిను చూసి పిలిచేసరికి స్పృహ కోల్పోయాడంట. నేను ఇప్పుడే టాబ్లెట్స్ రాసిచ్చాను, తనకు ఏ క్షణాన్నైనా స్పృహలోకి రావచ్చు, సుమారు 1 అవర్లో స్పృహ వచ్చేస్తుంది, తను నార్మల్ మనిషి అయిపోతాడు అని చెప్పనేసరికి ఎంత మంచి శుభవార్త చెప్పావురా, ఇప్పుడే వెళ్తున్నాను నేనని చెప్పి గబగబా బయటికి వెళ్తాడు దశరథు. ఎక్కడికి వెళ్తున్నారండి అనగానే చిన్న పనుంది సుమిత్ర అని చెప్పి వెంటనే బయలుదేరతాడు. వచ్చేసరికి అప్పుడే డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ కాస్త నీళ్ళల్లో కలిపి పట్టిస్తూ ఉంటారు ఇద్దరు కూడా. పెద్దనాన్న మీరా అని చెప్పాను కానీ ఏంటి నాన్నకి ఎలా ఉంది అని చెప్పాను కానీ నాన్న ఇప్పుడే నడిచి బయటికి వెళ్ళబోయారు పెద్దనాన్న, నేను చూశాను కాబట్టి సరిపోయింది, పిలిచినా పలకలేదు. వెంటనే నాకు భయం అనిపించి నాన్నని లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ ఇచ్చారు, ఇది వేసుకున్న 1 గంటలో మామూలు మనిషి అయిపోతారంట అని చెప్పనేసరికి సరైతే అని చెప్పి ఇంకా కూర్చోండి పెద్దనాన్న కాఫీ పెట్టి తీసుకొస్తుందని స్వప్న కాస్త వెళ్తుంది. వెళ్ళేసరికి జోష్న అసలు నిన్ను ఎందుకు కొట్టింది దాసు అంటూ తనలో తనే ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు దశరథ్. అయితే పక్కనే ఉన్న స్లిప్ చూస్తాడు. స్లిప్ చూసేసరికి న్యాయం, అన్యాయం, ద్రోహం, మోసం చేశారు, కొట్టారు అంటూ రాసేసరికి ఇదేంటిది అనుకుంటూనే ఉండగానే కాశీ వస్తాడు. ఏంట్రా ఇది అని చెప్పాను కానీ తెలియదు పెద్దనాన్న, నాన్నే రాశారు, ఎందుకు ఇదంతా రాశారో అర్థం కాలేదు, అయినా నేను కొడుకును కదా, కూతురు అను రాశారు, ఎవరు కూతురు, నాన్నకు కూతుర్లు లేరు కదా, అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడో నాకు అక్క ఉండేదంట, చనిపోయిందంట, పుట్టగానే చనిపోయిందని మాత్రం నాన్న 1-2 సార్లు చెప్పారు, కానీ ఇప్పుడు కూతురని ఎందుకు రాశారో అర్థం కాలేదు పెద్దనాన్న అని చెప్పనేసరికి సరే కానీ నిజంగానే శౌర్యకు బాగోలేదా అని చెప్పనేసరికి అదేంటి పెద్దనాన్న మీకు తెలీదా ఏంటి, నిజంగానే శౌర్యకు ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో పెట్టారు కదా అని చెప్పనేసరికి ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును పెద్దనాన్న నిజమే, బావ అక్క కూడా హాస్పిటల్లోనే ఉన్నారు, రేపు ఉదయం 10 గంటలకల్లా 45 లక్షలు కడితేనే ఆపరేషన్ చేస్తానన్నారు, ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ కాశీ వెళ్ళిపోతాడు. అయితే నేను వెంటనే సుమిత్రను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటూ దశరథ్ అక్కడి నుంచి వెళ్ళబోతూ కూర్చున్న మనిషి కాస్త లేచి నిలబడేసరికి ఇంకా దాసు కాస్త దశరథు చేతిని పట్టుకుంటాడు. పట్టుకోవడంతో ఒక్కసారిగా వెనక తిరుగుతాడు దశరథు. కళ్ళు తెరిచి చూస్తాడు. దాసు దాసు అని చెప్పాను కానీ అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడేసరికి అసలు నిన్ను జోష్ని ఎందుకు కొట్టింది దాసు అని చెప్పాను కానీ జోష్న నన్ను కొట్టిందన్న విషయం నీకెలా తెలుసు అన్నయ్య అని చెప్పాను కానీ జోష్న నుంచి నిన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే అని చెప్పనేసరికి జోష్న గురించి నేను ఎక్కడ నిజం బయట పెట్టేస్తానేమోనన్న భయంతోనే నన్ను కొట్టి చంపాలని చూసిందన్నయ్య అంటూ చెప్పేసరికి జోష్న గురించి నువ్వు నిజం బయట పెట్టడం ఏంటి, అసలు జోష్న గురించి నీకేం తెలుసు అని చెప్పాను కానీ తన జన్మరహస్యం తెలుసు అన్నయ్య అని చెప్పనేసరికి జోష్న జన్మరహస్యమా ఏంటి దాసు అని చెప్పాను కానీ అవునన్నయ్య మీరంతా అనుకున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదు, మీ కన్న కూతురు బ్రతికే ఉంది, జోష్న నా కన్న కూతురు, నాకు కళ్యాణికి పుట్టిన కూతురు, కావాలనే మా అమ్మ నాకు పుట్టిన కూతుర్ని కాస్త తీసుకొచ్చి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి సుమిత్ర వదినకు పుట్టిన కూతుర్ని చంపాలని ప్రయత్నం చేసింది, కానీ ఆ భగవంతుడు నీ బిడ్డకు తోడుగా ఉండడం వల్ల నీ బిడ్డ చనిపోలేదు అని చెప్పనేసరికి అంటే నా బిడ్డ జోష్న కాదా అనగానే కాదన్నయ్య, నువ్వు ఒక్కసారి ఆలోచించు నీకే అర్థమవుతుంది, జోష్నకు మీకు అస్సలు పోలిక ఉండదు, ఆలోచనలో ఆచరణలో ఏ విషయంలో కూడా జోష్న మీ ఇంటికి తగ్గ ఆడపిల్ల కాదు అని నీకు చాలాసార్లు అనిపించే ఉంటుంది కదా అనగాని అవును ఇంతకీ నా కూతురు ఎక్కడుంది, నా కూతురు ఎవరు అనగాని ఎవరో కాదన్నయ్య, నీ మేనల్లుడితో తాళి కట్టించుకున్న దీపే మీ కన్న కూతురని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథు షాక్ అయిపోతాడు. నీకు నమ్మశక్యంగా లేదా అన్నయ్య, నువ్వు కాంచిన చెల్లి మీ మాట తీసుకున్నారు కదా, మీ మాటను ఆ భగవంతుడు నిలబెట్టినప్పుడైనా సరే నువ్వు తెలుసుకోలేకపోయావన్నయ్య, మీ ఇద్దరూ
పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యాలని అనుకున్నారు కదా, మీరు తప్పుగా ఆలోచించి ఎక్కడ పెళ్లి చేసేస్తారేమోనని ఆ భగవంతుడు మీ ఇద్దరు మాటను విన్నాడు కాబట్టే దీపకు కార్తీక్కి పెళ్ళి జరిగిందన్నయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు. సరే, ఈ విషయం ఎవరికీ చెప్పకు, నేను చెప్పేంత వరకు అని చెప్పాను. కానీ సరే అన్నయ్య అని చెప్పి ఇంకా గబగబా సుమిత్రకు ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్తాడు. వెంటనే దశరథ్ కాస్త హాస్పిటల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి శౌర్య పేరు మీద అమౌంట్ 45 లక్షలు కట్టించుకోండి అని చెప్పనేసరికి సరే సార్ అనగానే కౌంటర్ దగ్గర డబ్బులు కట్టడం ఇదంతా కూడా దీప ఇటు కార్తీక్ ఇద్దరు కూడా చూసి మామయ్య అనుకుంటూ పరుగును వచ్చేసరికి అమ్మ దీప అంటూ దీపను హత్తుకుంటాడు. అసలు కార్తీక్ ఏం అర్థం కాదు, దీపను హత్తుకోవడం ఏంటి అనుకుంటూ ఉండగానే అమ్మ దీప అని చెప్పనేసరికి అయ్యా సార్ అని చెప్పాను. కానీ సార్ ఏంటమ్మా, నేను మీ నాన్నను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి అనగానే నువ్వు ఎవరో కాదమ్మా, నా కూతురివి అంటూ మాట్లాడేసరికి ఈలోపు సుమిత్ర వస్తుంది. ఏంటండి ఏంటి మీరు అనేది అని చెప్పాను. కానీ అవును, నేను దాసు దగ్గరికి వెళ్ళాను, దాసును కొట్టింది ఎవరో తెలుసా, జోష్న ఎందుకు కొట్టిందంటే అంటూ మొత్తం విషయం అంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర, కార్తీక్, ఇటు దీప కూడా. ఏంటి నాన్న మీరు చెప్పేది అనగానే అమ్మ దీప అంటూ సుమిత్ర ఇంకా దశరథు చాలా సంతోషపడిపోతారు. రామ్మ మన ఇంటికి వెళ్దాం అనగానే నా కూతురు అని చెప్పనేసరికి నీ కూతురికి ఏం కాదు, డబ్బులు కట్టేశాను కదా, నేను ఒక్కసారి డాక్టర్తో మాట్లాడొస్తాను, అప్పుడు మనం ఇంటికి వెళ్దాం కార్తీక్ అనగానే సరే మామయ్య అని చెప్పనేసరికి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడంతో మేము ఇంటికి వెళ్తున్నాం, ఒక నర్సును పర్సనల్గా పెట్టి చూసుకోమనండి, అమౌంట్ మొత్తం పే చేసేసాను, ఏదైనా కావాలితే నాకు ఫోన్ చేయండి అనగానే సరేనండి అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి అందరినీ తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళడంతో ఏంట్రా వాళ్ళని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు అనగానే వీళ్ళు ఇక్కడే ఉంటారు నాన్న, ఎక్కడ ఉండకూడని వాళ్ళే ఇంట్లో ఉంటున్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దశరథ అని చెప్పాను. కానీ డాడ్ అని చెప్పనేసి అని జోష్న అనేసరికి జోష్న చెంప చెల్లు అనిపిస్తాడు. ఏంటి డాడ్ నన్ను కొడుతున్నారని కానీ ఎవరే నీకు నాన్న, నువ్వు నా కూతురువా, నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నీ తండ్రి ఎవరే, నేనా నీ తండ్రిని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. దశరథ అనగానే ఇంకా చాలు పిన్ని, నీ వయసుకు మర్యాద ఇస్తున్నాను, నా కూతురికి ఈరోజు ఈ గతి పట్టడానికి కారణం నువ్వే కదా నా కూతుర్ని నా నుంచి దూరం చేసి నీ కొడుకు కూతుర్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను నాన్న అంటూ మొత్తం విషయం చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ అలాగే సోఫాలో కుప్పకూలిపోతాడు. ఇంకా సుమిత్ర దశరథు ఇద్దరూ కలిసి జోష్న పారిజాతాన్ని మెడబట్టి బయటకి గెంటేస్తారు. నువ్వు కాదు నా ఇంటి వారసురాలు, దీప నా ఇంటి వారసురాలు, వీడు నా అల్లుడు, నా మేనల్లుడు కాదు అల్లుడు, వెళ్ళవే ఇంట్లోంచి బయటికి అంటూ మెడపట్టి బయటికి గెంటేసేసరికి జోష్నకి ఏం చేయాలో అర్థం కాదు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది గ్రాని అని చెప్పాను. కానీ చెంప చెల్లు అనిపిస్తుంది. దీపే ఇంటి వారసురాలన్న విషయం నీకు ముందే తెలుసా అనగానే తెలుసు అని చెప్పనేసరికి అంటే దాసును కొట్టింది నువ్వేనన్నమాట అని చెప్పనగానే అవును అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం చిచ్చి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.